గ్రూప్ 1 పరీక్ష ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్తో కూడిన బెంచ్ ఇవాళ స్టే ఇచ్చింది. అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ స్టే ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ దీనికి సంబంధించిన విచారణ అక్టోబర్ 15న జరగనుంది. సో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన వివాదం మనందరికీ తెలుసు. 563 పోస్టులను భర్తీ చేయడం కోసం, అంటే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగులను భర్తీ చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పరీక్ష పైన ఆ తర్వాత కొంతమంది అభ్యర్థులు, వాళ్ళ వెనుక కొన్ని రాజకీయ శక్తులు హైకోర్టులో కేసులు వేయడం, ఆ తర్వాత ఆ కేసుల క్రమంలో హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇటీవల ఇచ్చిన తీర్పు అత్యంత వివాదాస్పదమైంది. ఈ తీర్పు చెల్లుబాటు కాదని సవాలు చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవాలు చేస్తూ, సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. ఈ తీర్పు తప్పుల తడకగా ఉందని, అట్లాగే తాము చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టుకు తెలియజేసింది. సో ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ చాలా విషయాలను ఆరా తీసింది. మరి ముఖ్యంగా 2014 నుంచి, అంటే తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి కూడా తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదా అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ప్రశ్నించారు. అంటే 2014 నుంచి గ్రూప్ 1 పరీక్ష జరపకపోవడం పట్ల ఆయన చీఫ్ జస్టిస్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. సో రాష్ట్రంలో అంటే 2014 నుంచి 2023 దాకా అసలు గ్రూప్ 1 పరీక్ష జరగలేదని హైకోర్టుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేసింది. అట్లాగే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును మేము మొత్తం పరిశీలించాము, కానీ అందులో ఎటువంటి ఫైండింగ్స్ తమకు కనిపించలేదని డివిజన్ బెంచ్ తెలియజేసింది. సో ఈ 14 ఏళ్ల తర్వాత, అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత తమకు ఒక గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిందని, అయితే తీరా చూస్తే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన సెలక్షన్ ఆర్డర్, అంటే పోస్టింగ్ ఆర్డర్ వస్తుందనుకుంటే సింగిల్ జడ్జి ఆర్డర్ వచ్చిందంటూ ర్యాంకర్లకు సంబంధించిన ఒక ర్యాంకర్ల తరపున వాదించిన న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. సో మొత్తం మీద ఏంటంటే ఈ కేసులో ప్రభుత్వానికి కూడా ఉపశమనం లభించిందని చెప్పాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించడానికి ఆయన చాలా కృషి చేశారు. అట్లాగే ఎగ్జామ్స్లో ఎటువంటి అవకతవకలు జరగకూడదని కూడా ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలుసు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తర్వాత ఇక పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి, సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తయింది, అంటే ప్రిలిమ్స్ అయిపోయి అండ్ మెయిన్స్ కూడా అయిపోయిన తర్వాత ఇక పోస్టింగ్స్ వస్తాయనుకున్న సందర్భంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఈ పరీక్షలకు సంబంధించి, గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి మొత్తం అంటే తిరిగి మూల్యాంకనం, అంటే మళ్ళీ పరీక్ష పేపర్లు ప్రశ్నపత్రాలు దిద్దాలని, లేదా మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించింది. సో దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టును డివిజన్ బెంచ్ను ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిపైన హైకోర్టు చాలా విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే అసలు సింగిల్ జడ్జి తీర్పులో చాలా డెలికేట్ పదాలు ఉపయోగించినట్లుగా హైకోర్టు ఇక్కడ కామెంట్ చేసింది. ఇందులో ప్రధానంగా ఒకటి బయాస్ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలను సింగిల్ జడ్జి ఉత్తర్వులో ప్రయోగించినట్టుగా తెలియజేసింది. బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్ చేశారా అని కూడా హైకోర్టు అడిగింది. అట్లాగే వాటికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద అయితే ఎన్ని భాషల్లో మెయిన్స్ నిర్వహించారు, అట్లాగే ఎంతమంది పాల్గొన్నారు అని హైకోర్టు చీఫ్ జస్టిస్ అడిగిన ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ జవాబులు ఇచ్చారు. తాము తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ భాషల్లో ఎగ్జామ్స్ నిర్వహించామని, ఎగ్జామ్స్లో ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకున్నామని, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసిందని, అట్లాగే తెలుగులో రాసిన అభ్యర్థి ప్రశ్నపత్రాన్ని ఎవరు
వాల్యుయేషన్ చేస్తారని కూడా హైకోర్టు ఈ సందర్భంగా అడిగింది. దానికి అడ్వకేట్ జనరల్ జవాబిస్తూ ఏ భాషలో రాసినా వాల్యుయేషన్ చేయడానికి సంబంధించి పకడ్బందీగా మేము వాళ్లకు అంటే ఎవరైతే పరీక్షలు దిద్దారో వాళ్లకు ముందుగా శిక్షణ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. సో టోటల్గా ఎంతమంది పరీక్ష రాశారనే ప్రశ్నకు కూడా 21,085 మంది మెయిన్స్ రాసినట్లు అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. అయితే సెలెక్ట్ అయిన వాళ్లకు ఇంటర్వ్యూ లేదా అని కూడా హైకోర్టు ఈ సందర్భంగా అడిగింది. అంటే నేనేమంటున్నానంటే హైకోర్టులో అంటే 2014 నుంచి అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2 సార్లు ఎగ్జామ్స్ జరిగింది తప్ప ఎగ్జామ్స్ మొదటిసారి ఆ ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరకడం, బయట ఎక్కడ పడితే అక్కడ పాన్ షాపులో దొరికిన కారణంగా వాటిని రద్దు చేశారు. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే కారణాలతో ఇంకొకసారి కూడా రద్దయింది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 563 పోస్టుల భర్తీకి సంబంధించి జరిగిన ప్రక్రియను అడ్డుకోవడానికి కొన్ని రాజకీయ శక్తులు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన శక్తులు, రాజకీయ ప్రత్యర్థులు, కొంతమంది అభ్యర్థుల పేరిట హైకోర్టులో రకరకాలుగా కేసులు వేసి ఈ మూల్యాంకనం సరిగ్గా జరగలేదనే, పరీక్ష సరిగ్గా దిద్దలేదనో, లేకపోతే ఇంకా ఏదో అవకతవకలు జరిగాయనో ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత అంటే కోర్టు వెలుపల అంటే హైకోర్టులో ఈ విషయాలన్నీ జరిగాయి. హైకోర్టు సింగిల్ జడ్జి మళ్ళీ మూల్యాంకనం జరపాల్సిందేనని ఆయన ఆదేశించారు. బయట అంటే హైకోర్టు వెలుపల బయట మనకు మీడియాలో కానీ ఇతర చోట్ల కానీ సమావేశాల్లో కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఉద్యోగాన్ని అంటే ఒక్కొక్క అభ్యర్థి నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ వాళ్ళు ఆరోపణలు గుప్పించిన విషయం కూడా మనకు తెలుసు. అంటే ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒకటి చట్టపరమైన యాంగిల్ ఇన్ ద సెన్స్ ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించారా లేదా, ఎగ్జామ్స్ నిర్వహిస్తే అందులో జరిగిన లోపాలు ఏమిటి, హైకోర్టు అదే అడిగింది. దీంట్లో అంటే ఎగ్జామ్స్ నిర్వహణలో ఎక్కడైనా లోపాలు జరిగినట్లుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. అట్లాగే చాలా విషయాలు అంటే ఖచ్చితంగా ఇందులో పొలిటికల్ యాంగిల్ కనిపిస్తోంది. అంటే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి రాసిన వాళ్లకు కనుక పోస్టులు వస్తే 563 మందిని సెలెక్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళుతుంది. రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉంది నిరుద్యోగుల్లో. కనుక నిరుద్యోగుల్లో రేవంత్ రెడ్డిని అభాసుపాలు చేయాలి. అందువల్ల దీంట్లో గోల్మాల్ జరిగిందనో, లేకపోతే ఒక ఉద్యోగాన్ని 3 కోట్లకు అమ్మేసుకున్నారనో ఈ రకమైన వాదనలు బయట మాట్లాడడం, అట్లాగే హైకోర్టులో కూడా కొంతమంది కేసులు వేయడం, వీటి వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చడం కోసమే కుట్రపూరితంగానే ఇటువంటి కేసులు వేసి హైకోర్టు ద్వారా ఈ ఎగ్జామ్స్ను విత్హెల్డ్ చేయడానికి అంటే ఆపి పారేయడానికి, అట్లాగే సెలెక్ట్ అయిన వాళ్లకు పోస్టింగ్స్ ఇవ్వకుండా చేయడానికి కాన్స్పిరసీ జరిగినట్టుగా చాలామంది విశ్లేషిస్తున్నారు. సో ఓవరాల్గా మనకు ఏమర్థమవుతుందంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఫైండింగ్స్ ఏమీ స్పష్టంగా కనిపించలేదని హైకోర్టు ఇవాళ వ్యాఖ్యానించింది. అదే విషయం ఇంతకుముందు చెప్పాను. సో అట్లాగే ఈ అంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో వాటిని సస్పెండ్ చేయడం అనేది చాలా కీలకమైన పరిణామంగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.